హాయ్, హలో, వెల్కమ్ టు రాఖీ రాజీ క్రియేషన్స్. విజయవాడలో అలా సరదాగా ఒక వ్లాగ్. విజయవాడలో బర్డ్ షాప్, శ్రీ ధనలక్ష్మి బర్డ్స్ అండ్ ప్యారడైజ్ షాప్. ఇక్కడ రకరకాల లవ్ బర్డ్స్, పావురాలు, కుందేళ్ళు అన్ని రకాలు ఉన్నాయి. మా ఇంట్లో కూడా లవ్ బర్డ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని చిక్స్, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, అన్ని రకాలు ఉన్నాయి. అందుకే అవంటే చాలా ఇష్టం మాకు. ఎవరూ నేర్పించకుండానే వాటంతట అవే కొన్ని ట్రైనింగ్ తీసుకున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ లైట్ ఆఫ్ చేసే వరకు డైలీ సౌండ్ చేస్తూనే ఉంటాయి. అవి అలా శబ్దాలు చేస్తూ ఉంటాయి, ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. ఇలా చూస్తూ చూస్తూ అప్పుడే కృష్ణా నది వరకు వచ్చేసాం. క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇటు పెద్ద వాన కాదు, ఇటు చిన్న వాన కాదు. ఇక్కడ కృష్ణా నదిలో చేపలు ఫ్రెష్గా పట్టి అక్కడే పెట్టి అమ్ముతున్నారు. ఇదంతా మంచి వ్యూ. మన అమరావతి ఇక్కడ సెల్ఫీ పాయింట్ లాగా అందరూ వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఈ క్లైమేట్లో ఇలా వెళ్తూ వెళ్తూ చాలా బాగుంది. ఇక్కడ సెల్ఫీ దిగుదాం అనుకున్నాలే కానీ దిగలేదు. ఇక్కడ వేడివేడిగా మొక్కజొన్న కంకిలు కొనుక్కొని తిన్నామని నేను మా వారు ఆగాము. చల్లని క్లైమేట్లో వేడివేడి మొక్కజొన్నలు తింటూ అలాగా కృష్ణా నది మొత్తం వ్యూ చూస్తూ ఉన్నాం. మొక్కజొన్న కంకులేమో పట్టుకుంటే చాలా వేడిగా ఉన్నాయి. పేపర్లు ఉన్నాయేమో అని అడిగాము, కానీ పేపర్లు లేవు అన్నారు. తర్వాత అక్కడే ఆగి కొంచెం సేపు మొక్కజొన్న కంకులు తింటూ ఇలా కృష్ణా నదిని చూస్తూ ఉన్నాము. ఇటు సైడ్ అయితే గేట్లు ఏమీ ఎత్తలేదు. ఇంకా ఇటు సైడ్ నీళ్ళు ఎక్కువగా లేవు, అంతగా తక్కువగానే నీళ్ళు కనిపిస్తున్నాయి. మొత్తం 70 గేట్స్ వరకు ఉన్నాయి. అక్కడ కార్లు, బండ్లు చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి చూస్తుంటే. మొత్తం ఇలా వెళ్తూ వెళ్తూ విజయవాడలోనే ఉండే వాళ్ళైతే రోజు బ్రిడ్జి చూస్తూ, కృష్ణానది చూస్తూ, కృష్ణానది ఒడ్డున కూర్చుంటూ వేడివేడిగా మొక్కజొన్న కంకులు తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నాదేమో ఖమ్మం, మా వారిదేమో గుంటూరు. మ్యారేజ్ అయ్యాక ఖమ్మంలో సెటిల్ అయ్యాము. ఇంకా గుంటూరు, ఖమ్మం అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటాం. ఇంకా గుంటూరు వచ్చినప్పుడల్లా ఇలా కృష్ణానది చూస్తూ హ్యాపీగా ఇలా వెళ్తూ ఉంటాం. ఇంకా సైడు నీళ్ళు బాగా ఉన్నాయి పైదాకా. గేట్లు ఎత్తలేదులే కానీ అటుపక్క నీళ్ళు అంతగా కనిపించలేదు కదా మనకి. ఇటు సైడ్ మాత్రం నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందనుకుంటున్నాను. ఇక్కడ విజయవాడ, గుంటూరు సైడ్ ఉన్న వాళ్ళకి చేపలు, రొయ్యలు చాలా తక్కువ రేట్కే వస్తాయి. కృష్ణా నది పక్కనే కదా, ఫ్రెష్గా రొయ్యలు, చేపలు పడుతూ తక్కువ ప్రైస్కే అమ్ముతూ ఉంటారు. గాలి కూడా బాగా వస్తుంది. చాలా చల్లగా కూడా ఉంది వాతావరణం మొత్తం. స్టార్టింగ్లో మనం చూసాము అది అటు సైడ్ నుంచి వ్యూ. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇటు పక్కకు వచ్చాము వ్యూ చూడటానికి. ఇక్కడ కూడా చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సైడ్ మొత్తం గోడకి అవతల దిగకుండా గాజు పెంకులు పెట్టేశారు గోడ మీద. ఇక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు కింద సైడ్. ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా గేట్లు ఎత్తి వాటర్ వస్తూ ఉంటాయి. ఇలా చూస్తూ ఉంటాయి ఇంకా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది ఇంకా వలలు కూడా వేసి చేపలు పడుతున్నారు కింద. ఇక్కడ నుంచి ఇంటికి బయలుదేరాం ఇంకా గుంటూరుకి.
మంగళగిరి దాకా వెళ్ళాక దారిలో మధ్యలో ఆకలేసింది. అక్కడ ఫుడ్ కోర్ట్ అని అక్కడికి వెళ్ళి నూడిల్స్ అండ్ మంచూరియా తీసుకొని ఇద్దరం తిన్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ రాఖీ రాజ్ క్రియేషన్.